ఏదైతే ఆయకట్టును కవర్ చేయదో ఆయా మండలాలలో నాగార్జున సాగర్ నియోజకవర్గం మొత్తం మీద కూడా 25,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి వెహికల్ ప్రాజెక్ట్ ని కేసీఆర్ గారి హయాంలో చేపట్టారు. మరి ఆనాడు కేసీఆర్ గారు ప్రారంభించే ముందు కూడా ఒక మాట చెప్పారు, ఖచ్చితంగా దీని తొందరలో పూర్తి చేస్తాం, గ్రావిటీతోనే ఎక్కువ మందం కూడా పనులు అయిపోతాయి, చాలా చిన్న ప్రాజెక్టు కానీ దాదాపుగా ఒక 25,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తుందని చెప్పడం జరిగింది. ఏనాడైతే ప్రారంభించారో ఆనాటి నుండి ఇప్పటి వరకు కూడా పనులు నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. దాదాపు 4.5 సంవత్సరాలు ఎప్పుడైతే నాగార్జున సాగర్ బై-ఎలక్షన్ వచ్చిందో దానికంటే ముందు మరి ఫౌండేషన్ వేసుకోవడం, ఆ తర్వాత మొన్నటి ఎన్నికలలో కూడా జగదీశ్వర్ రెడ్డి గారు జిల్లా మంత్రిగా వచ్చి మెలికల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే నేను రాజీనామా చేస్తానని చెప్పి చాలా ఘాటుగా వాగ్దానం చేసి వెళ్ళినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాను. అయితే చెప్పినప్పటికీ కొత్త ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఇంత చిన్న ప్రాజెక్ట్ అయినా కూడా ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడం అనేది చాలా దారుణం. త్వరితగతిన ఈ పనులు పూర్తి చేయాలని చెప్పి కొత్త ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. కొత్త ప్రభుత్వం పాతబడ్డది, ఈ డిమాండ్ కూడా చాలా పాతబడ్డది.